ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత అనేక వారాలుగా పరలోకమందు ఆమోదించబడు బాప్తిసం ఏదియో తెలుసా అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ అంశ ధ్యానంలో భాగంగా ఎన్నెన్నో విలువైన ఆధ్యాత్మిక సత్యములను, ఎన్నెన్నో విలువైన చారిత్రక సత్యములను, వాస్తవికమైన దైవ సత్యములను మనం తెలుసుకోవడం జరిగింది. ఈ అంశానికి సంబంధించిన మూలవాక్య వచనాలుగా అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 3 నుండి 7 వరకు రాయబడిన వాక్యవచనాలు తీసుకొని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఆ వాక్యవచనాల్లో మనం చూస్తున్నప్పుడు బాప్తిస్మిచ్చే యోహానిచ్చే బాప్తిసం పొందిన యోహాను శిష్యులు అపోస్తలులైన పౌలు గారి మిషనరీ ప్రయాణంలో ఏకైక నిజదేవుడైన యేసుక్రీస్తు నామంలో అపోస్తలులైన పౌలు గారి ద్వారా బాప్తిసం పొందినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అపోస్తలులైన పౌలు గారి ద్వారా బాప్తిసం పొందిన వారు ఎంతమంది అని మనం చూస్తే ఇంచుమించు 12 మంది పురుషులని అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భం మనకు తెలియజేసే ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి మరణ పునరుద్ధానములకు సాదృశ్యంగా జరపబడు నీటి మూల బాప్తిసం యొక్క ప్రాముఖ్యత ఈ సందర్భం మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే ఈ బాప్తిసం పొందుకున్న వారు వెంటనే వారి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చుట, భాషలు మాట్లాడుట, ఆత్మ సంబంధమైన వరములు ప్రారంభమైనట్లు అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఇదియే పరలోకమందు ఆమోదించబడు బాప్తిసమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి పరలోకమందు ఆమోదించబడు బాప్తిసములకు భిన్నముగా నేటి క్రైస్తవ సంఘములలో పరలోకమందు ఆమోదించబడని వాక్య విరుద్ధమైన బాప్తిసములు ప్రవేశించాయి. గనుకనే ఈ అంశ ధ్యానముల్లో భాగంగా అనేకమైన విషయాలు మనం తెలుసుకుంటూ వస్తూ ఏ బాప్తిసము వాక్యానుసారమైనదో, ఏ బాప్తిసము వాక్య విరుద్ధమైనదో మనం తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఏ బాప్తిసము పరలోకమందు ఆమోదించబడుతుందో, ఏ బాప్తిసము పరలోకమందు ఆమోదించబడదో అనే విషయాలు వివరముగా వాక్యానుసారంగా మనం తెలుసుకుంటూ రావడం జరుగుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో భాగంగా గత వారము మనము రోమన్ క్యాథలిక్ పోపులు అనుసరించుచుండిన చిలకరింపు పద్ధతి తప్పని ఖండించిన ప్రొటెస్టెంట్ వారిని గురించి, బ్యాప్టిస్టులను గురించి తెలుసుకోవడం జరిగింది. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, చిలకరింపు బాప్తిసమును ఆనాడు వ్యతిరేకించేవారును నీటి మూలమైన వాక్యానుసారమైన ముంచుట బాప్తిసమునకు వాక్యానుసారంగా అత్యంత ప్రాముఖ్యతను ఇచ్చి నిలిచిన వారిగా బాప్టిస్టు వారిని చరిత్రలో మనం చూడగలం. అటువంటి పరిస్థితుల్లో బాప్టిస్టులు ఎటువంటి పరిస్థితులను రోమన్ క్యాథలిక్ పోపుల ద్వారా, ఆనాటి పరిపాలకుల ద్వారా వారు ఎదుర్కొన్నారో గత వారము మనం తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, బిషప్ వైట్ అంటే యాంగ్లికన్ బిషప్ వైట్ ఈ విధంగా ఆయన చెప్పి ఉన్నారు. ఏ విధంగా అంటే ఆదిమ కాలపు అపోస్తలుల బాప్తిసం యొక్క పద్ధతి ముంచడమే అని తెలియజేస్తూ ప్రారంభ సంఘములలో ముంచడం ఒకటియే బాప్తిసం యొక్క పద్ధతి. క్రీస్తు యేసు మరణ సమాధి పునరుద్ధానమును సాదృశ్యపరచు బాప్తిసం పద్ధతిని తిరిగి జీవింపజేయనట్లు దేవుడు బ్యాప్టిస్ట్ డినామినేషన్ వారిని తన కృపచే నడిపించున్నాడని తెలియపరిచిన విషయాలతో గత వారము మన అంశ సందేశాన్ని ముగించుకోవడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అంశ సందేశమైన పరలోకమందు ఆమోదించబడు బాప్తిసం ఏదో తెలుసా అనే అంశంలో భాగంగా ఈ రోజున మరి అనేకమైన విషయాలు మనం తెలుసుకుందాం. ముందుగా ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ సైన్యము అంటే ద సాల్వేషన్ ఆర్మీ, అదేవిధంగా క్వేకర్లు అనుసరించే బాప్తిసం యొక్క విధానం గురించి మనం తెలుసుకుందాం. ప్రపంచంలో అనేక క్రైస్తవ డినామినేషన్లు బాప్తిసం విధానమును అనుసరించుచున్నప్పటికీ ఒక్కొక్కరి విధానము ఒక్కో విధంగా మనకు కనబడుతుంది, మనం చూస్తూ ఉంటాం. త్రిత్వనామమును విశ్వసించేవారు కొందరు చిలకరింపులో ఇస్తూ ఉంటారు. త్రిత్వనామము అనగా దేవుళ్ళు ముగ్గురు అని నమ్మే సంఘాలు గలవారు, అంతేగాని త్రియేక దేవుని నామం గలవారు కాదు. త్రియేక దేవుని నామం గలవారు అంటే యెహోవాయే యేసుక్రీస్తు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్మ, అంటే దేవుడు ఒక్కడే అని విశ్వసించేవారు అని మనం తప్పక తెలుసుకోవాలి. వీరు చిలకరింపు బాప్తిసమును వ్యతిరేకించేవారు, ఖండించేవారై ఉన్నారు. త్రియేక నామంలో అనగా యేసు నామంలో బాప్తిసం ఇచ్చేవారై ఉన్నారు. వీరు ముంచుట బాప్తిసము ఇచ్చేవారై ఉన్నారు. ముంచే బాప్తిసానికే
ప్రాముఖ్యత ఇచ్చేవారై ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనం గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరికొన్ని డినామినేషన్ల వారు క్రైస్తవ తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలకు చిలకరింపును ఇచ్చుచు అన్యుల్లో నుండి వచ్చిన వారికి ముంచడం ఇచ్చుచున్నారు. ఈ విషయాలు మనం తప్పక తెలుసుకోవాలి. అయితే రక్షణ సైన్యం వారు, సాల్వేషన్ ఆర్మీ వారు బాప్తిసం అనున్నది త్రోసిపుచ్చి ఎర్రని జెండా క్రింద పసిబిడ్డలను కొనిపోతారు. ఈ విషయము మనకి తెలియజేయబడుతుంది. క్వేకర్లు ప్రభువు నియమించిన బాప్తిసమును ఆచరణలో పెట్టనే లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ విధంగా నీటి మూలమైన వాక్యానుసారమైన బాప్తిసమును లక్ష్య పెట్టని వారిగా కొంతమంది ఉండగా, మరికొందరు వాక్యంలో లేని బాప్తిసములు ఇచ్చుచు వాక్యంలో బాప్తిసం సందర్భంలో అవలంబించవలసిన విధానమునకు క్రమమునకు విరోధంగా బాప్తిసం పద్ధతిని వాక్య విరుద్ధంగా కొనసాగించుట నేటి దినాల్లో మనం చూస్తున్నాం, జరుగుతూ ఉంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య విరుద్ధమైన బాప్తిసములు తీసుకొని క్రైస్తవ సంఘములలో విశ్వాసులుగా ఇక్కడ చలామణి కావచ్చు. ఇది కూడా పరసంబంధమైన దేవుని దీవెనలు లేకుండానే చలామణి అవ్వచ్చు. కానీ వాక్య విరుద్ధమైన ఏ బాప్తిసము కూడా పరలోకములో ఆమోదించబడదని తప్పక మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా ఇలాంటి వాక్య విరుద్ధమైన బాప్తిసములు ఇచ్చు సేవకుల సేవలు, వారిచే బాప్తిసం పొందిన విశ్వాసులు ఇదే బాప్తిసముల పద్ధతిని అనగా వాక్య విరుద్ధమైన బాప్తిసములు క్రైస్తవ సేవకులు వారి పిల్లలు తీసుకున్న వారును దేవుని రాజ్యంలో ప్రవేశించాలని తప్పక మనం తెలుసుకోవాలి. ఈ మాటలు నేను చెప్పే మాటలు కావు, స్వయంగా దేవుడే మానవునిగా వచ్చిన యేసు ప్రభువారే ఆయన చెప్పినట్లు యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో యూదుల అధికారి అయిన నికోదేముతో యేసు ప్రభువారు ఈ విధంగా అన్నారు. మనం చూస్తున్నప్పుడు ఒకటి నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అనినట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 27వ వచనంలో గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు అని మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 14వ వచనంలో మత సంబంధులైన పరిసయ్యులతోనూ శాస్త్రులతోనూ యేసు ప్రభువారు ఈ విధంగా అన్నట్లు మనం చూస్తాం. మీరు అందులో ప్రవేశించే వారిని ప్రవేశింపనీయరు అని చెప్పినట్లు మనం చూస్తాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ వచనంలో వాక్య విరుద్ధమైన బాప్తిసమును తీసుకున్న వారు రెండంతల నరక శిక్షను ఎదుర్కోక తప్పదు అని మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు మనం దేవుని వాక్యంలో చూస్తున్నప్పుడు వివరముగా మనకు తెలియపరచబడతాయి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో కొంతమంది ఆత్మీయులు అడిగిన ప్రశ్నలకు ప్రభు సేవకునిగా నేను జవాబులు తెలియపరుస్తున్నాను. ప్రశ్న ఏంటంటే, పెంతుకోస్తు దినమున పేతురు 3000 మందికి ఒకేసారి బాప్తిసం ఇచ్చినట్లున్నది. అంతమందిని పేతురు ఒక్కడే ఎలా ముంచగలడు? అందుచేత వారందరినీ చిలకరించి ఉండవచ్చును అనే ప్రశ్నతో కూడిన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. దీనికి సంబంధించిన వాక్య వివరణతో కూడిన సమాధానాన్ని నేను మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రశ్న చిలకరింపు వారు వాదించే ప్రశ్న ఉన్నది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో ఒక విషయాన్ని మీరు తప్పక తెలుసుకోవాలి. అదేంటంటే, పెంతుకోస్తు దినమున 3000 మందికి పేతురిచ్చిన ముంచుట బాప్తిసము 3000 మంది చిన్నపిల్లలకు కాదని ముందుగా మనం తెలుసుకోవాలి. ఈ 3000 మంది ఎవరంటే రక్షింపబడిన వారని తప్పక మనం తెలుసుకోవాలి. ఈ 3000 మంది దేవుని వాక్యాన్ని విన్నారు, హృదయములో ఆనాడు నొచ్చుకున్నారు గనుకనే వారి వాక్యాన్ని బోధించిన పేతురుతోనూ అక్కడ ఉన్న మిగతా అపోస్తలులతోనూ ఈ విధంగా అయినట్లు మనం చూస్తాం. సహోదరులారా, మేమేమి చేతమని పేతురును కడమ అపోస్తలను అడిగిరి అని అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనంలో మనం చూస్తాం. అప్పుడు పేతురు వారికి ఇచ్చిన జవాబు ఈ విధంగా ఉన్నట్లు మనం చూస్తాం. మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివారు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి అని తెలియపరచుటను అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనంలో మనం చూస్తాం. అంతేకాకుండా ఇంకా వాక్యమును పరిశీలించినట్లయితే, కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి, ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి అని అపోస్తల కార్యములు 2వ అధ్యాయం
41 మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా బాప్తిసం పొందిన తర్వాత వారి క్రైస్తవ జీవితం ఒకసారి మనం చూసినట్లయితే వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి అని అపోస్తలుల కార్యములు 2 అధ్యాయం 42 మనం చూస్తూ ఉంటాం. ఈ అనుభవములు కలిగిన విశ్వాసులు చంటి బిడ్డలై ఉందురు అని మీరు తలస్తున్నారా? కానే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ ప్రశ్న అడిగిన వారు కూడా తెలుసుకోవాలి ఏంటంటే, ఇటువంటి అనుభవములు ఆత్మీయ స్థితిగతులను కలిగిన వారు చంటి బిడ్డలై ఉంటారని మీరు తలస్తున్నారా? కానే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. పెంతుకోస్తు దినమున పేతురు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే బోధించగా ఆ బోధ విని హృదయములో నొచ్చుకొనిన వారందరికీ పేతురు ఒక్కడే బాప్తిస్మిచ్చెనని తలంచరాదు. అదేవిధంగా పేతురు ఒక్కడే బాప్తిస్మిచ్చెనని కూడా రాయబడి ఉండలేదు. ఒకవేళ ఇలా తలస్తే ఇది తలంచిన వారి ఊహ మాత్రమే అని మనం తెలుసుకోవాలి. ఆ సందర్భంలో ఇతర అపోస్తలులు కూడా అక్కడ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. గనుకనే వారు మేమేమి చేతుమని పేతురుని ఆ కడమ అపోస్తలుని అడిగిరి అని మనం చూస్తాం. అప్పటికే శిష్యుల సంఖ్య చాలా ఉన్నది. అంతేకాదు మేడగదిలో సమావేశమైన వారు 120 మంది ఉండగా వీరిలో కొందరు స్త్రీలను మినహాయించినచ్చో చాలామంది పురుషులు గలరు అనే విషయము మనకు తెలియజేయబడుతుంది. వీరు కూడా బాప్తిసమును ఇవ్వడానికి అర్హులై ఉన్నారని మనం తెలుసుకోవాలి. ఈ విధంగా ఆనాడు 3000 మందికి నీటి మూలమైన ముంచుట బాప్తిసాన్ని వారు ఇచ్చారని తప్పక మనం తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగ ఇవ్వడం సాధ్యమనుటకు జరిగిన ఒక విషయాన్ని నేను మీకు తెలియజేయాలని ఆశపడుచు ఉన్నాను. ఆంధ్ర రాష్ట్రంలోని ఒంగోలులో ఒకే రోజు 2222 మందికి క్లౌడ్ దొరగారి కాలమందు ముంచుట బాప్తిసములు ఇచ్చుట జరిగి ఉన్నది. అంటే ఆంధ్ర క్రైస్తవ చరిత్రలోనే ఈ కార్యము జరిగినచో పెంతుకోస్తు దినమున 3000 మందికి బాప్తిస్మిచ్చుట అసంభవమా అంటే అసంభవము కానే కాదని తప్పక మనం తెలుసుకోవాలి. గనుక పెంతుకోస్తు దినమున పేతురును కడమ అపోస్తులను కలిసి 3000 మందికి నీటి మూలమైన ముంచుట బాప్తిసాన్ని ఇచ్చిరి అనే విషయాలు మనకు తెలియజేస్తున్నాయి. చిలకరింపు కానే కాదని తప్పక మనం తెలుసుకోవాలి. నీటి మూలమైన ముంచుట బాప్తిసాన్ని వారు ఇచ్చారనే విషయాన్ని తప్పక మనం తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వారం ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. ఈ వారం అనేకమైన విషయాలు మనం తెలుసుకోవడం జరిగింది. వచ్చే వారం మరికొన్ని ప్రశ్నలతో కూడిన జవాబులను గురించి కూడా సమాధానములను వాక్యానుసారంగా మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు వీక్షించడమే కాకుండా మీ ఆత్మీయులకు కూడా ఈ కార్యక్రమాలను పరిచయం చేస్తూ బాప్తిస్మ యొక్క విలువ, బాప్తిస్మ యొక్క ప్రాధాన్యత, బాప్తిస్మ ఎటువంటి బాప్తిస్మ వాక్యానుసారమైనదో కూడా మీరు ఈ వీడియోల ద్వారా తెలియజేయాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ వారము బాప్తిస్మని గురించి అనేకమైన విషయాలు మేము తెలుసుకున్నటకు మీరు మాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. వీక్షించిన ప్రతి ఒక్కరు మీరు దీవించండి, ఆశీర్వదించండి. దేవా, ఇంకను వీక్షిస్తున్న వారిలో ఎవరైనా రక్షణ లేని వారుగా ఉన్నట్లయితే రక్షణ పొందుకున్నట్లు నీ ఆత్మకార్యాన్ని జరిగించండి. అదేవిధంగా రక్షణ పొందిన వారు వీక్షిస్తున్నట్లయితే వారు పొందిన రక్షణ ఎంత విలువైనదో వారు గ్రహించి ఆ రక్షణను మరణం వరకు నమ్మకంగా కాపాడుకున్నట్లు మీరు సహాయం చేయమని దేవా, ఈ కార్యక్రమముల ద్వారా కేవలం నీ నామమునికే మహిమ తెచ్చుకోమని వచ్చేవారు మరికొన్ని విషయాలు మీరు ధ్యానం చేస్తున్నట్టుగా నీ ఆత్మ జ్ఞానమును, నీ ఆత్మ సహాయాన్ని మీరు మాకు దయచేసి నడిపించమని ఈ కార్యక్రమములన్నిటి ద్వారా కేవలం నీ నామమునికే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.